హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అత్తా కోడల్ రెసిపీస్. అత్తయ్య ఇవాళ మన ఫస్ట్ డే కదా, ఏంటి స్పెషల్? ఈరోజు ఫస్ట్ డే కాబట్టి స్వీట్తో మొదలెడదాం. గుంటూరు స్పెషల్ అయిన కేసరి పూరి చేద్దాం. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఓకే, కేసరి పూరి ఎలా చేద్దామో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్లో 2 కప్స్ మైదా వేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ స్మూత్ పిండి అయ్యేలాగా కలుపుకోండి. లాస్ట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ½ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టండి. తర్వాత కడాయి పెట్టి లైట్గా గీ వేసుకొని 1 కప్పు బొంబాయి రవ్వని దోరగా వేయించండి. మీడియం హీట్లో మంచి సువాసన వచ్చే వరకు వేపండి ఆ బొంబాయి రవ్వని. ఇప్పుడు కడాయిలో 3 కప్స్తో వాటర్ పోయండి. ఏ కప్తో అయితే మనం బొంబాయి రవ్వని కొలుచుకున్నామో అదే కప్తో 3 కప్పుల వాటరు, 1 కప్పు పాలని పోసి కొంచెం హీట్ అయ్యాక ఇలాచీ పౌడర్ వేసి 1.5 కప్పు షుగర్ వేసుకోండి. ఒకవేళ మీరు షుగర్ ఎక్కువ తిని అంటే స్వీట్ లవర్స్ అయితే కనుక 1.5 కప్పు వరకు షుగర్ వేసుకోవచ్చు. ఆ షుగర్ వేసుకొని కలుపుకోండి. పాలు పొంగంగానే రవ్వ వేస్తూ ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోండి మీడియం హీట్లో పెట్టుకొని. అది దగ్గరకు అవుతుంది అని తెలిసినప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ముద్ద అయ్యేలా చూసి స్టవ్ కొట్టేసి దాన్ని కూల్ అవ్వనివ్వండి. అది కూల్ అయిన తర్వాత మైదా పిండి బాల్స్, కేసరి పిండి బాల్స్ చేసుకొని ఒక బటర్ పేపర్ తీసుకోండి. ఆ బటర్ పేపర్కి ఆయిల్ రాసుకొని మనం ఏదైతే మైదా పిండి బాల్ చేసామో ఫస్ట్ దాన్ని చేతితో బొబ్బట్టులాగా హ్యాండ్తో ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేస్తూ తర్వాత ఆ మైదా పిండిలో ఏదైతే ప్రెస్ చేసామో ఆ మైదా పిండిలో కేసరి బాల్ పెట్టుకొని బొబ్బట్టులాగా మరీ లావుగా కాదు మరీ సన్నగా కాదు మీడియం సైజులో ఉండేలాగా హ్యాండ్తో ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ కేసరి పూరి ఏదైతే చేసుకున్నామో అది ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాలి. అంతే, మన ఎంతో రుచికరమైన కేసరి పూరి రెడీ అయిపోయింది. ఇదిగో టేస్ట్ చూసి చెప్పు. అబ్బబ్బబ్బా, సూపర్ ఉంది అత్తయ్య. ఒకవేళ మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా అకౌంట్ని ఫాలో చేయండి.